ముకుందా జ్యువెలర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ లో నక్షీ మేళా ఫ్లాట్ 9.99% VA. ఈ ఆఫర్ సెప్టెంబర్ 13 నుంచి డిసెంబర్ 21 వరకు. విచ్చేయండి. ఓపెనింగ్ సూన్ జూబ్లీ హిల్స్. నదీ జలాలు సాగునీటి ప్రాజెక్టుల అంశంపై భారత రాష్ట్ర సమితి ఉద్యమానికి సిద్ధమవుతోంది. కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం జరుగుతోందని, నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందంటున్న బీఆర్ఎస్ ఆ అంశాలపై కార్యాచరణ చేపట్టనుంది. రేపు జరగనున్న పార్టీ సమావేశంలో అధినేత కేసీఆర్ ఇందుకు సంబంధించి ఉద్యమ కార్యాచరణ ప్రకటించనున్నారు. బీఆర్ఎస్ సంస్థాగత అంశాలపై కూడా భేటీలో చర్చ జరగనుంది. కృష్ణా గోదావరి జలాల అంశంతో పాటు సాగునీటి ప్రాజెక్టుల విషయంలో పోరుకు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సిద్ధమవుతోంది. అందులో భాగంగా ఉద్యమ కార్యాచరణ చేపట్టనుంది. నదీ జలాలు ప్రాజెక్టుల అంశాలపై ఉద్యమాన్ని ఖరారు చేసేందుకు భారత రాష్ట్ర సమితి కీలక సమావేశం రేపు జరగనుంది. హైదరాబాద్లోని తెలంగాణ భవన్ వేదికగా పార్టీ శాసనసభాపక్షం రాష్ట్ర కార్యవర్గం భేటీ కానుంది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలో జరగనున్న సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హాజరు కానున్నారు. కృష్ణా గోదావరి నదీ జలాల్లో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని, కేసీఆర్ హయాంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని అంటున్న బీఆర్ఎస్ ఇందుకు సంబంధించిన అంశాలపై రేపటి సమావేశంలో చర్చించనుంది. నదీ జలాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొల్లగొడుతున్నప్పటికీ అడ్డుకునే విషయంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని, ఈ సందర్భంలో తెలంగాణ ప్రజలు, రైతాంగ సాగునీటి హక్కులను కాపాడుకునేందుకు మరో ప్రజా ఉద్యమం తప్పదని గులాబీ పార్టీ అంటోంది. అందులో భాగంగా నిర్మించబోయే ప్రజా ఉద్యమాలకు సంబంధించి పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో లోతుగా చర్చించనున్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో 90% పూర్తి చేసిన ప్రాజెక్టు పనులను కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టడం లేదని, 2 ఏళ్లుగా పూర్తి నిర్లక్ష్యం కనబరుస్తోందని పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు బీఆర్ఎస్ ప్రభుత్వం 91 టీఎంసీల నీటిని కేటాయిస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కేవలం 45 టీఎంసీలు ఇస్తే చాలని కేంద్రాన్ని కోరడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు. 45 టీఎంసీలకు అంగీకరించడం రైతుల ప్రయోజనాలను తాకట్టు పెట్టడమేనని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం చేయడమేనని ఆక్షేపిస్తున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకించి పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రయోజనాలు దెబ్బతింటున్న తరుణంలో రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీలు కూడా నోరు విప్పడం లేదని, ఆ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలకు గండికొడుతోందని ఆరోపిస్తున్నారు. సాగునీటి విషయంలో కేంద్రం చేస్తున్న అన్యాయం, నదుల అనుసంధానం పేరిట ఏపీ జలదోపిడీకి సహకరిస్తున్న బీజేపీ విధానాన్ని ఎదుర్కోవాలంటే తెలంగాణ సమాజానికి మరోమారు ప్రత్యక్ష పోరాటాలే శరణ్యమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ వచ్చి ఉంటే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నుంచి ఇప్పటికే నీళ్లు వచ్చేవని నేతలు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఉద్యమ స్వరూపానికి శ్రీకారం చుట్టనున్నట్లు బీఆర్ఎస్ తెలిపింది. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల నిర్మాణం, జలాల కేటాయింపు, ఏపీ జలదోపిడీపై పోరాడేందుకు రేపటి సమావేశంలో కార్యాచరణ ఖరారు చేయనున్నట్లు నేతలు తెలిపారు. 32,000 కోట్ల రూపాయల వర్క్స్ జరిగినాయి పాలమూరు రంగారెడ్డిలో. ఎన్నోసార్లు చెప్పినాం. ఇప్పటికీ 5 రిజర్వాయర్లు అయిపోయినాయి, 4 పంపింగ్ స్టేషన్లు అయిపోయినాయి, రెడీ టు లాంచ్. జస్ట్ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. ప్యాకేజ్ 3లో కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత, అక్కడ కొంత. తెలంగాణపై ఇంకా కొనసాగుతున్నటువంటి కుట్రలు, కేంద్ర ప్రభుత్వాన్ని తమ చేతుల్లో పెట్టుకున్న కారణంగా తెలంగాణకు కల్పిస్తున్నటువంటి ఇక్కట్లు, ఇక్కడ ఉండేటువంటి ప్రభుత్వం యొక్క చాతగానితనము, దూరదృష్టి లేనితనము ఇత్యాది విషయాల మీద మా పార్టీ సుదీర్ఘంగా చర్చిస్తుంది. అన్ని అంశాలను మన్ని విడమర్చి ప్రజలకు చెప్తాం. తర్వాత ఏంటనేటువంటిది 21st మీటింగ్ తర్వాత కేసీఆర్ గారు స్వయంగా అన్ని విషయాలు ప్రకటిస్తారు. సాగునీటి ప్రాజెక్టులో నదీ జలాల అంశంపై కేటీఆర్, హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు జగదీష్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్తో కేసీఆర్ ఇప్పటికే సమాలోచనలు జరిపారు. మొదట ఉమ్మడి పాలమూరు జిల్లాలో 1 లేదా 2 బహిరంగ సభలు నిర్వహించాలన్న ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. రేపటి సమావేశంలో ఇందుకు సంబంధించి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. నదీ జలాలు ప్రాజెక్టుల అంశాలపై ఉద్యమ కార్యాచరణ ప్రకటించడంతో పాటు పార్టీ సంస్థాగత నిర్మాణ అంశాలపై కూడా సమావేశంలో చర్చ జరగనుంది. పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటు గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. 9 నెలల విరామం అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్ కు రానున్నారు. గత బడ్జెట్ సమావేశాలకు ముందు పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొనేందుకు మార్చి 11న పార్టీ కేంద్ర కార్యాలయానికి కేసీఆర్ వచ్చారు. మళ్లీ ఇప్పుడు బీఆర్ఎస్ శాసనసభాపక్ష రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి హాజరయ్యేందుకు కేసీఆర్ తెలంగాణ భవన్ వస్తున్నారు.